థైరాయిడ్ అనేది మన గొంతు భాగంలో బటర్ఫ్లై షేప్లో ఉండే ఒక ఎండోక్రైన్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ మన బాడీలో మల్టిపుల్ సిస్టమ్ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ నుండి T3 లేదా ట్రై ఐడోథైరోనైన్ మరియు T4 లేదా థైరాక్సిన్ అనబడే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ మన బాడీలో బేసల్ మెటబాలిక్ రేట్, గుండె కొట్టుకునే వేగం, శ్వాస తీసుకునే రేటు, రిప్రొడక్టివ్ హార్మోన్ రెగ్యులేషన్కి, బ్లడ్ ప్రెషర్ని, బాడీ టెంపరేచర్ని, బాడీ గ్రోత్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉపయోగపడతాయి. మన తలలో బ్రెయిన్ కింద ఉండే పిట్యూటరీ గ్లాండ్ నుండి రిలీజ్ అయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ని రెగ్యులేట్ చేస్తుంది. మీకు థైరాయిడ్ సమస్య ఉందని ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి? థైరాయిడ్ గ్లాండ్ నుండి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అవ్వాల్సిన దానికన్నా తక్కువగా ఉత్పత్తి అయినట్లయితే ఆ కండిషన్ని హైపోథైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజం ఉన్నవారిలో సడన్గా బరువు పెరగడం, జుట్టు రాలిపోవడం, మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో ఎక్కువగా బ్లడ్ లాస్ అవ్వడము, రోజు మొత్తం అలసటగా నీరసంగా అనిపించడం, నిద్ర ఎక్కువగా పోవడం, కాళ్ళలో వాపులు ఉండడం వంటి లక్షణాలు హైపోథైరాయిడిజం ఉన్న వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. హైపోథైరాయిడిజం సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ వంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. ఈ రకమైన ఫుడ్స్ థైరాక్సిన్ ఉత్పత్తిని తగ్గించి దానివల్ల హైపోథైరాయిడిజం సమస్యని మరింత తీవ్రంగా చేస్తాయి. థైరాయిడ్ గ్లాండ్ నుండి ఎక్కువగా T3 మరియు T4 హార్మోన్స్ రిలీజ్ అయినట్లయితే ఆ కండిషన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. హైపర్ థైరాయిడిజం సమస్య ఉన్నవారు బరువు వేగంగా తగ్గడం, బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉండడం, గుండె దడగా అనిపించడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, శ్వాస తీసుకునే రేటు ఎక్కువగా ఉండడం, నిద్ర ఎక్కువగా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం హైపర్ థైరాయిడిజం సమస్యని సస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు చెప్పిన హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం లక్షణాలు మీలో కనుక ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి థైరాయిడ్ హార్మోన్ ప్రొఫైల్ టెస్టింగ్ చేయించుకొని తద్వారా మీ థైరాయిడ్ సమస్యని రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.